హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెనిలా క్రియేషన్స్. ఈరోజు అయితే నేను చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నానండి. చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ. దానికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధపరచుకున్నాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. తర్వాత అందులోనే కొంచెం పుదీనా కూడా వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కొద్దిగా అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులోనే ఒక 2 స్పూన్స్ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోవాలండి. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల బిర్యానీకి ఇంకా మరింత రుచి అనేది పెరుగుతుంది. కాబట్టి కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే మనం కొద్దిగా టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రైకి నేను కొద్దిగా చికెను పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసిన చికెన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అందులో ఉన్నటువంటి వాటర్ని కూడా నేను పారేయకుండా నేను బిర్యానీలో వాడుతాను. ఆ వాటర్ని మనం బిర్యానీలో వేసినప్పుడు దాని తాలూకు టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ మనం బాగా టమాటా, ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో చికెన్లో వాటర్ కొంచెం వేసుకొని రైస్కి సరిపడా వాటర్ కూడా మనం వేసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ మనకి బాగా బాయిల్ అయిన తర్వాత అందులో మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మనకి ఎక్కువ టైం అయితే పట్టదండి. మనకి ఒక 3 విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది. ఇక్కడైతే నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఆ వాటర్లో. మనం ఇప్పుడే ముందుగానే సాల్ట్ అయితే చూసుకోవాలి. ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి రుచికి సరిపడే సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకొని సాల్ట్ ఎంత ఉందో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. కుక్కర్ విజిల్ వచ్చేలోపు చికెన్ ఫ్రై చేస్తున్నాను. బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి, ఉల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలుగా కాకుండా ఇలా పేస్ట్లా చేసుకుంటే మనకి చికెన్ ఫ్రైకి ఇంకా బాగుంటుంది. అందులోనే నేను బిర్యానీలో వాడినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ కూడా వేస్తున్నాను. ఎందుకంటే అందులో మనకి బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర కూడా ఉంది కాబట్టి మనకి చికెన్ ఫ్రై ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఒక స్పూను కొబ్బరి పేస్ట్ కూడా వేసుకున్నాను నేను. ఈ మిశ్రమం అంతా మనకి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత అందులోనే కొంచెం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోని పసుపు చిటికెడు, అలాగే కారం ఒక 2 స్పూన్స్, తర్వాత అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ పేస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా చికెన్కి బాగా పట్టించాలి. మనకి ముందుగానే చికెన్ని మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి పెద్దగా ఎక్కువ టైం అయితే పట్టదండి. ఈలోపు మనకి బిర్యానీ కూడా కుక్కర్ విజిల్ వస్తుంది. అప్పటికి మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. చికెన్ ఆల్రెడీ బాయిల్ అయి ఉంది కాబట్టి మసాలా బాగా ఫ్రై అయితే సరిపోతుంది. దానిపై మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. చూసారా, యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై ఎంత బాగుందో. ఇది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై అలాగే బిర్యానీ కూడా చేసేసాను. మా బాబుకి అయితే ఫస్ట్ పెడుతున్నాను. ఎందుకంటే మా బాబుకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. చికెన్ బిర్యానీ ఎన్ని రకాలుగా చేసినా వాడు చాలా ఇష్టంగా తింటాడు.
ఇక్కడైతే నేను నార్మల్ రైస్తోనే చేశాను. మేము రెగ్యులర్గా అయితే నార్మల్ రైస్తోనే చేసుకుంటామండి. ఏమైనా అకేషన్స్లో అయితేనే మేము బాస్మతి రైస్ అయితే వాడతాము. రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం నార్మల్ రైస్తోనే చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ఈ వీడియోలో చూసినట్టుగా బిర్యానీ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.